షాపులో అయితే చేతికి తీసుకుంటాం, డౌట్ వస్తే చూసుకుంటాం. కానీ ఆన్లైన్లో తెచ్చి చేతికిస్తాడు, తర్వాత ఎప్పుడో చూసుకుంటాం. షాపు దాకా వెళ్ళే తీరిక లేని బిజీ లైఫ్ని క్యాష్ చేసుకుంటున్న ఈ కామర్స్ సంస్థలు. తప్పేం లేదు, తలుపు తట్టి సరుకులు ఇచ్చిపోవడం తప్పేం కాదు. కానీ కాలం చెల్లిన సరుకులు, కుళ్ళిపోయిన కూరగాయలు కూడా అంటగట్టేస్తుంటే ఏమనాలి? సూపర్ స్పీడ్ డెలివరీలో కుచిపీ చెలేగా అన్నట్టు తోసేస్తున్నారు. సంతల నుంచి సూపర్ మార్కెట్ల దాకా అన్నీ చూసేసిన జనం గడప దాటకుండానే ఆన్లైన్లో అన్నీ కొనేస్తున్నారు. అసలు ఏమొచ్చిందో, అది ఎలా ఉందో కూడా చూసుకోలేకపోతున్నారు. షాపు దాకా వెళ్లలేని, చెక్ చేసి కొనేంత తీరిక లేని కస్టమర్ల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నాయి ఈ కామర్స్ సంస్థలు. పరుగుల ప్రపంచంలో సగటు మనిషి బిజీ లైఫ్ ని హైజాక్ చేస్తోంది ఆన్లైన్ బిజినెస్. మార్కెట్ కి వెళ్తే ఉన్నంతలో స్వచ్ఛమైన వెజిటబుల్స్ కొనొచ్చు. వేరే ఏ సరుకులైనా దాని ఎంఆర్పీ ఎంతుందో, ఎక్స్పైరీ డేట్ ఎప్పటిదాకా ఉందో చూసుకోవచ్చు. కానీ ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తున్నాం, వచ్చిన కవర్ ఓపెన్ చేసి ఆదరా బాదరా వాడేస్తున్నాం. కానీ ఆ సరుకులు ఎలా ఉన్నాయో, అవి ఎప్పటిదాకా వాడే అవకాశం ఉందో లేదో కనీసం చూసుకుంటున్నామా? ఫుడ్ ఆన్లైనే, బ్రెడ్ ఆన్లైనే, వంటింటి దినుసులు, కూరగాయలు, చివరికి ఈ మధ్య నాన్ వెజ్ కూడా ఆన్లైన్ ఆర్డరే. సౌలభ్యం ఉంది కదా అని ఆర్డర్లు పెట్టేస్తున్నారు, డెలివరీ తీసుకుంటున్నారు. 10 నిమిషాల్లో ఇచ్చారని సంబరపడి రేటింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఆన్లైన్ లో వచ్చింది సక్రమంగా ఉందో లేదో చూసుకుంటున్నామా? వాటి నాణ్యతని చెక్ చేసుకుంటున్నామా? మర యంత్రాల్లా మనం ఎంత బిజీగా ఉన్నా కడుపులోకి పంపే ఆహార పదార్థాలు నాసిరకమైతే, కాలం చెల్లిపోతే ఎంత ప్రమాదం. కానీ ఈ అలర్ట్ ని నగరజీవి మిస్ అవుతున్నాడు. ఈ కామర్స్ బిజినెస్ లో అన్ని పేరున్న సంస్థలే, రోజు వేల మంది ఇళ్లకు సేవలు అందిస్తోన్న బ్రాండ్లే. కానీ మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్లు వాటి పొట్ట విప్పి చూస్తేనే పురుగులు కనిపిస్తున్నాయి. బిగ్ ఈ కామర్స్ సంస్థల గోదాములపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో ఎక్కువగా కాలం చెల్లిన నాసిరకం సరుకులే కనిపించాయి. పదుల సంఖ్యలో ఈ కామర్స్ సంస్థలకు చెందిన 75 గోడౌన్లను తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తనిఖీల్లో కుళ్ళిన పళ్లు, కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 75 గోదాముల్లో ఏకంగా 1903 ఎక్స్పైరీ ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 76 కిలోల కుళ్ళిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలను అక్కడే పారేయించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ నెల 25, 26 తేదీల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో బయటపడింది ఈ కామర్స్ సంస్థల బండారం. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే 25 గోదాములున్నాయి. ఈ దాడులో రూల్స్ బ్రేక్ చేస్తున్న 32 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు. తెలంగాణలోని ప్రముఖ ఈ కామర్స్ గోదాములపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు 25, 26 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 39 ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్స్, 44 సర్వేలెన్స్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 98 ఎన్ఫోర్స్మెంట్, 124 సర్వేలెన్స్ శాంపిల్స్ సేకరించారు. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ కామర్స్ సంస్థలను అధికారులు హెచ్చరించారు. ఆన్లైన్ ఆర్డర్లు చేసే ముందు జనం కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.